నమస్తే అందరికీ. ఇప్పుడు యోగా యొక్క 4 మార్గాలు చూద్దాం. వ్యక్తి తన స్వభావాన్ని మార్పు చెందించుకొనుటకు సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన యోగ విధానాలను అవలంబించుచున్నారు. స్థూలంగా వీటిని అన్నింటినీ 4 రకాలుగా వర్గీకరించవచ్చును. స్వామి వివేకానందుడు వీటిని కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము మరియు రాజయోగములని తెలిపినాడు. వీటిని గురించి చూద్దాం. 1. కర్మయోగము. చేసిన కర్మ యొక్క ఫలితమునందు ఫలాపేక్ష లేకుండా అనాసక్తులై నిరంతరము నియతముగా కర్మలను ఆచరించుటయే ఇందులోని ముఖ్య సూత్రము. కర్మయోగము. చేసిన కర్మ యొక్క ఫలితమునందు ఫలాపేక్ష లేకుండా అనాసక్తులై నిరంతరము నియతముగా కర్మలను ఆచరించుటయే కర్మయోగం ముఖ్య సూత్రము. కర్మయోగములోని ముఖ్య సూత్రము. ఈ రీతిలో కర్మలను ఆచరించుట వలన వ్యక్తి తన యొక్క బంధనల నుండి విముక్తుడవను. అందువలన అతనిలో నిశ్చలమైన బుద్ధి కలుగును. యోగమనగా ఇదియే. సమత్వం యోగ ఉచ్యతే. భగవద్గీత 2.48 2వ చాప్టరు 48వ శ్లోకం. కర్మలకు ఆధారభూతములకు కర్మేంద్రియాలు, కర్మలను గ్రహించగలిగిన జ్ఞానేంద్రియాలు అన్నీ పరిశుభ్రము కావించబడును. నంబర్ 2 భక్తి యోగము. ఉద్వేగాలను నియంత్రించగలుగుటయే ఇందులకు మూలము. నేటి ఆధునిక ప్రపంచములో మనిషి ఉద్వేగాల తాకిడికి తట్టుకొనలేక కలత చెంది మోసపోవుచున్నాడు. ఉద్వేగాల వలన కలిగినట్టి ఒడిదుడుకుల నుండి కలిగిన అస్థిరతకు లోను కాకుండా పర్యవేక్షించుటలో భక్తి యోగము చక్కటి వరం లాంటిది. 3 జ్ఞానయోగము. నేడు వైజ్ఞానిక శాస్త్ర యుగము మానవుని వివేకవంతుని కావించినది. అందువలన బుద్ధి కుశలత్వము కలిగినది. ఇలాంటి కుశాగ్ర బుద్ధి గల వారికి అందరికీ తత్వశాస్త్రం జ్ఞానయోగం అనుగ్యమైనది. ఉపనిషత్తులలో అత్యంత ప్రాణప్రదముగా ప్రస్తావింపబడిన ఆనందముపై మీమాంస ఇందులో కేంద్ర స్థానముగా నిలిచినది. బుద్ధి అనగానేమి, బాహ్య ప్రపంచం, ఆంతరిక ప్రపంచము, ఏది సత్యం, ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు కూడా ఇందులో పరిగణకు వచ్చినవి. తెలివికి ఆధారమేమి అనేటువంటి మౌలిక ప్రశ్నలు కూడా బుద్ధిమంతులకు ప్రశ్నార్థకమైనవి. ఇది జ్ఞానయోగం. 4 మన జీవితంలో మనము చేయు ప్రయత్నములన్నింటిలోనూ విజయానికి కీలకము బుద్ధిని సంస్కరించుట లేక మానసిక నియంత్రణ, సైకిక్ కంట్రోల్ లేక రాజయోగము. 4వది ఏంటన్నమాట? రాజయోగం. ఇది ఉన్నతమైన ప్రజ్ఞను అనుభవపూర్వకంగా సమీపించుటకు మరియు పురోగమించుటకు చక్కగా తగి ఉన్నది. ఇది పతంజలి మహాముని యొక్క అష్టాంగ యోగముపై ఆధారపడినది. పతంజలి యోగ సూత్రాల ద్వారా చెప్పబడిన అష్టాంగ యోగము ఒక వరం లాంటిది. ఇది బుద్ధిని వికసింపచేయుటకు, సులభముగా గ్రహించుటకు, ఒక క్రమబద్ధమైన రీతిలో పురోగమింపచేయుటకు తోడ్పడను. రాజయోగంలోని 8 అంగాలు. యమ. నంబర్ 1 నిషేధించదగినవి. యమలో నిషేధించదగినవి. నియమ చేయవలసినట్టి విధులు, ఆజ్ఞలు. 3 ఆసన శారీరక భంగిమలు. 4 ప్రాణాయామ ప్రాణశక్తి పర్యవేక్షణ జీవనాధారము. 5 ప్రత్యాహార జ్ఞానేంద్రియాలను వాని తలంపు నుండి మరల్చి కట్టడి చేయుట. 6 ధారణ బుద్ధిని కేంద్రీకరించుట. 7 ధ్యాన వికేంద్రీకరణ. 8 సమాధి సూపర్ కాన్షియస్నెస్ బాహ్య విషయ వైముఖ్యత. ఈ 8లో మొదటి 5 అంగములను బహిరంగ యోగములని అందరు. బాహ్యముగా అగుపించు ఇంద్రియములను ఉపయోగించి చేయునట్టివి అని.
మనస్సున పరోక్షముగా పర్యవేక్షించుటకు దీనిని ఉపయోగింతురు. బాహ్యేంద్రియాలు ఇది 5. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. తర్వాత కర్మేంద్రియాలు. ఏంటి కర్మేంద్రియాలు? చేతులు, కాళ్ళు, గొంతు, విసర్జక అవయవములు, జననేంద్రియాలు, ఇవన్నీ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, ఘ్రాణేంద్రియం, జిహ్వ రుచి, స్పర్శ చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ చివరి 3 అంగములను అంతరంగ యోగము అని అందరు. చివరి ఏంటి 3? ధారణ, ధ్యాన, సమాధి. ఈ 3టిని అంతరంగ యోగము అని అందరు. బుద్ధిని సంస్కరించుటకు బుద్ధినే ఉపయోగించవలను. వజ్రము చేతనే సానపెట్టబడును అని ఆర్యోక్తి. ఈ విధముగా యోగ యొక్క 4 మార్గాలు మానవుని 4 స్థాయిలలో అనగా శారీరక లేక భౌతిక, మానసిక, వివేక మరియు ఉద్వేగాల స్థాయిలో వికాసం కలిగించి ఆధ్యాత్మికముగా అభివృద్ధి చెందునట్లు చేయును. ఇతరములైనట్టి లయ యోగ, జపయోగ, మంత్రయోగ, హఠయోగ, కుండలనీ యోగ మొదలగునవన్నీ పైన చెప్పిన 4 రకాల యోగాల యొక్క రకరకాల కలయిక మాత్రమే కానీ వేరు కాదు. ఇక భిన్నత్వములో ఏకత్వం. అధిక సంఖ్యలో యోగ పుస్తకాలు అనేకమైన యోగిక విధానాలను ఏకరూపెట్టుడా పరిశీలించినప్పుడు యోగాభ్యాసం కొత్తగా చేయువారు సహజంగా కలవరపడుట సహజమే. వివిధ రకాల యోగ విధానాలను స్థూలంగా 4 భాగాలుగా విభజించినప్పటికీ దేనిని ఎన్నుకోవాలి, తనకు ఏది అనుగుణమైనదో తెలియక ఆశ్చర్యచకితుడవుతున్నాడు. అందులకు గాను ఈ పద్ధతులన్నింటిలో ఉన్న ఏకత్వాన్ని అర్థం చేసుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. వీటన్నింటిలోనూ కల ఏకత్వం అనగా 1. అన్ని మార్గాలు వేరువేరుగా ఒకే లక్ష్యాన్ని ఉద్దేశించినవి. 2. ఒకే విధమైన నిర్మాణాత్మక మానసిక పరివర్తన కలిగించునట్టివి. ఇది ఈ 4 కూడా ఏంటవి? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము. ఈ 4. భారతీయ సంస్కృతికి కేంద్ర బిందువైనది ఈ భిన్నత్వంలో ఏకత్వమే. వివిధ రకాల అభ్యాసాలు ఒకదానితో ఒకటి అతుకొని ఉన్నట్లుగా ఉన్నవి. ఈ ఆధారంతో అర్థం చేసుకున్నప్పుడు జనులు ఏ ఒక్క మార్గాన్ని కానీ కొన్ని కానీ అనుసరించినప్పుడు అవి సమన్వయము కలిగి ఉండి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చెందించును. మనిషి పురోగాభివృద్ధికి యోగ ఒక సాధనము వంటిది. మునుపటి కంటే ప్రస్తుత శాస్త్రీయ యుగంలో మరింత తగినట్లుగా యోగా భక్తి ఉన్నది. ఇప్పుడు ఇది మనం చదివింది యోగా యొక్క 4 మార్గాలు అయిపోయింది. యోగా ఎందులకు అనేది నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.